ఇక పహల్గాంలో అయినటువంటి దాడి మామూలు దాడి కాదు, చాలా బాధాకరమైన దాడి. అమాయకులను పొట్టన పెట్టుకున్నారు ఈ బట్టేబాజిగాన్లు, ఉగ్రవాద దాడులు చేసే ఈ అరాచక శక్తులు అని చెప్పి చాలామంది గట్టిగానే గగ్గోలు పెడుతున్నారు, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఎవరి సంతాపాన్ని ఎవరి సంఘీభావాన్ని వాళ్ళు తెలుపుకుంటూ వస్తున్నారు. ఇక అయితే ఈ ముచ్చట్లలో మోడీ సార్ కూడా గట్టిగానే గరమైండు. ఇట్లా మీరు ఉగ్రవాదం పేరుతోని మందిని ఆగం చేసుకుంటా అమాయకులను పొట్టన పెట్టుకుంటా పోతే చూస్తా ఊకుంటాం అనుకుంటున్నారా? ఎవరిని వదలమని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు మోడీ సారు. మరి ఇంకా మోడీ సారు ఏం ఆలోచన చేసిండు, ఈ ఉగ్రవాదుల తాటను ఎట్లా తీయబోతున్నాడో హార్త వచ్చింది చూడండి. పాకిస్తాన్ ప్రేరేపిత దాడిగా భావన చేస్తున్నటువంటి పహల్గాం ఉగ్ర దాడిని ఏమాత్రం ఉపేక్షం చేయొద్దని చెప్పి కేంద్ర సర్కార్ డిసైడ్ అయ్యిందా అంటే అవుననే అంటున్నారయ్యా. ఇప్పుడు అయినటువంటి సంఘటనను ఇంత సంచలనం చేసిన దాడులను చూసి ఇంకా ఉపేక్షణ చెయ్యనే వద్దని చెప్పి నరేంద్ర మోడీ సారు మత్తు గరం మీద ఉన్నాడట. సర్జికల్ స్ట్రైక్ 3.0 తోని లోడ్ అవుతున్నదంటే అవుననే సమాధానమే వస్తున్నది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో అయినటువంటి ఉగ్రదాడి మీద యావత్ దేశం పాక్ మీద రగిలిపోతున్నది. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్ర దాడిగా కేంద్రం భావన చేస్తున్నది. దీంతో ఈసారి ఎట్లనైనా దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి ఒత్తిళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇక కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచనలు సంచలన నిర్ణయాలు తీసుకునే తట్టుకనే గరం మీద ఉన్నదయ్యా. ఎందుకంటే ఈ ఉగ్రవాది బట్టేబాజిగాన్లు చేసింది చిన్న తప్పు కాదు, క్షమించరాని తప్పు. అభం శుభం ఎరగని ఎంతో మంది జీవులను పుట్టన పెట్టుకున్నారు. ఉగ్రదాడైన నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్రం కీలక సమావేశం నిర్వహణ చేసింది. ప్రధాని సార్ ఇంట్లో ఈ పెద్ద స్థాయి సమావేశం అయ్యింది. ఇక ఈ భేటీలో ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా సారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడైనటువంటి అజిత్ దోవల్ సారు, ఇక ఇంకా వేరే పెద్ద అధికారులే గట్టిగానే పాల్గొన్నారు ఈ మీటింగ్ లో. ఇక ఈ సమావేశంలో ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నదనే ప్రచారం గట్టిగానే వినబడుతున్నాయి. ప్రధానంగా సర్జికల్ స్ట్రైక్ 3.0 మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని అంటున్నారయ్యా విశ్వసనీయ వర్గాలు. 2016 సెప్టెంబర్ 18న జైషే మహమ్మదీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఊరిలో ఉన్నటువంటి భారత ఆర్మీ స్థావరం మీద దాడి చేయగా ఆ ఘటనల 19 మంది సైనికులు అమరులయ్యిండ్రు. దీంతో పాక్ బుద్ధి చెప్పేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 28న రాత్రి భారత ఆర్మీ POKలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాల మీద సర్జికల్ స్ట్రైక్ నిర్వహణ చేసింది. మళ్ళా 2019 26న భారత సైన్యం రెండోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహణ చేసింది. ఫిబ్రవరి 14న CRPF బండి మీద ఆత్మాహుతి దాడి చేసుడుతో 40 మంది భారత సైనికులు అమరులయ్యిల్లు. దీంతో ఫిబ్రవరి 26న POKల బాలాకోట్, చకోతీలా ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద వైమానిక దాడులు కూడా చేసిల్లు. ఇక ఈ నేపథ్యంలో పహల్గాంలో ఉగ్రవాది దాడి జరగడంతో కౌంటర్ ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలను సిద్ధం చేస్తున్నది. పాక్ ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతున్నది. ఇక ఈ సాయంత్రం అవుతున్నటువంటి అత్యున్నత స్థాయి సమావేశంలో సర్జికల్ స్ట్రైక్ 3.0 మీద చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఏ మతం చెప్పింది, ఏ గ్రంథం చెప్పింది, ఏ దేవుడు చెప్పింది ఇట్లా కనపడ్డోళ్ళను కనపడ్డట్టు కాల్చమని ఈ ఉగ్రవాదులు చేసిన దాడికి చాలా మంది నిరసన చేసుకుంటా, చాలా మంది వ్యతిరేకత చేసుకుంటా, ఎంతో మంది దేశం మొత్తం యావత్తు దుఃఖ సాగరంలో మునిగిపోతున్నది. ఇటువంటి ఉగ్రవాద దాడులు మళ్ళా జరగొద్దనంటే వీళ్లకు తగిన శిక్ష పడాలని చెప్పి యావత్ భారతదేశమే కాకుండా పక్కబంటున్న దేశాల సుతం గదే కోరుకుంటున్నది. గిదే మాటను అంటున్నారు.